చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఏం చేసాం తల్లి? హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు మా వీకెండ్ అంటే సాటర్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. సాటర్డే అంతా మేమేం చేసాం, ఎలా చిల్ అయ్యాం అనేది ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను రోజ్ ప్లాంట్ చూపిస్తున్నాను, చూసారా? ఇది ఎవ్రీ ఇయర్ ఇలానే అయిపోతాయి రోజెస్. అలా నేను రోజ్ ప్లాంట్స్ తేకుండా ఉండను. ఈ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక విండ్ వస్తూ ఉంటుంది. మొన్న చూపించాను కదా గాలి తుఫాను, దానిలోంచి రకరకాలు చాలామంది ఇక్కడ కోల్డ్ కాఫ్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ టైంలో. ఆ విండ్లో ఏదో వస్తుందని చెప్తూ ఉంటారు. అదేంటో పర్టికులర్గా నాకు తెలీదు. మొక్కలకు కూడా అంతే. ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ జనరల్గా ఈ స్ప్రింగ్లో వచ్చే విండ్ వల్లే వస్తూ ఉంటాయి. అందువల్లే రోజెస్ అలా పాడైపోతూ ఉంటాయి ప్రతిసారి. కొన్ని మొగ్గలైతే అసలు పువ్వులు కూడా అవ్వలేదు. ఆ రోజు మొత్తం క్లీన్ చేశాను, బట్ ఈ రోజు కూడా సిచ్యువేషన్ అలానే ఉంది. చూద్దాం ఆ మొక్కలు సర్వైవ్ అవుతాయో లేదో. నేను ఈ 4 ఇయర్స్లో అయితే ఎప్పుడు చూడలేదు సర్వైవ్ అయినట్టు. ఈసారి ట్రై చేద్దాం. అది సంగతి. ఇంకా అలా మార్నింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ అంతా మేము ఏం చేసాం అనేది షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను, మీరు చూడకపోతే చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే నేను లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసాను. లంచ్ కోసం ఇవాళ మా వారు సాంబార్ కావాలి, చాలా రోజులు అయింది మునక్కాయ సాంబార్ పెట్టా ఉన్నారు. సో సాంబార్ పెట్టేసి వాళ్ళిద్దరికీ ఎంతో ఫేవరెట్ అయిన బెండకాయ ఫ్రై అయితే చేసేసాను. ఈ 2 రెసిపీస్ చాలా సింపుల్ అండ్ మీ అందరికీ తెలిసినవే అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేనేం పర్టికులర్గా రెసిపీస్ రికార్డ్ చేయలేదు. సాంబార్ మాత్రం షార్ట్ కోసం రికార్డ్ చేశాను. మార్నింగ్ మీకు బిజీ టైంలో కానీ చాలామందికి సాంబార్ తినాలని ఉంటుంది, కానీ అబ్బా బోల్డ్ అంత టైం పడుతుంది అనేసుకుంటారు. సో లంచ్ బాక్స్ కూడా క్విక్గా చేసుకునేలాగా ప్రెషర్ కుక్కర్ సాంబార్ రెసిపీ అయితే షేర్ చేశాను. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు? మీ వీకెండ్లో మీరు ఏం చేస్తున్నారు? మేమైతే లంచ్ చేసేసి నిన్నటి వరకు కుల్ఫీలు తిన్నా సరే చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఏం చేశాను తల్లి? అది సంగతి. ఏంటి ఫ్లేవర్? కాటన్ క్యాండీ ఫ్లేవర్. ఓకే, విత్ మై స్పెషల్ మర్మేడ్. ఓకే. సో అది టీవీలో అయితే మూవీ చూస్తున్నాం, కాఫీర్ మూవీ చూస్తూ ప్రస్తుతానికి అలా చిల్ అవుతున్నాం. ఈవినింగ్ ఏం చేస్తామో ఇంకా తెలీదు. ఓకే తల్లి, ఇప్పుడు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్? కాటన్ క్యాండీ విత్ మై ఫేవరెట్ మర్మేడ్. ఓకే, చూద్దామా? yes, let's open సండే Sata? ఏది రాంది ఏంటన్నా మా మూవీస్ మానా స్టార్ మా ఇది మానా yeah ma enjoy ma. ఇది ఇంకో స్పెషల్ ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్ ఈ టాపింగ్స్ మనం వేసుకోవాలా? yeah అప్పుడే వేస్తే కలిసిపోతాయి. సో ఈ మర్మేడ్ మనమే పెట్టుకొని టాపింగ్స్ మనమే వేసుకోవాలన్నమాట. yes అది పరిస్థితి. ఓపెన్ చేద్దాం. Sata? కాటన్ క్యాండీ. yes ఇప్పుడు టాపింగ్స్ వేసేద్దాం స్లోగా. కొన్ని వేయి, ఫుల్ వేసేకు. yes ఇదిగో కొన్ని బాగున్నాయి తల్లి. స్టార్స్ చేది. స్టార్స్ అండ్ స్పార్కిల్స్. యా, బాగున్నాయి. హాఫ్ ఉంచే, ఎప్పుడైనా కేక్ మీద వేద్దాం. యా ఇప్పుడు దాని మీద మర్మేడ్ పెట్టుకొని అమ్మమ్మ తినేయడమే. మర్మేడ్ ఏంటమ్మా హాఫే ఉంది? ఎందుకంటే మర్మేడ్ కింద ఉంది కాబట్టి. దానిలో డైవ్ అయిపోయింది ఐస్ క్రీమ్. ఎస్ ఓకే. ఇప్పుడు మర్మేడ్ దాని టేల్ని రెస్ట్ చేస్తుంది ఆ కప్ మీద. ఓకే, తిను మరి. మేమైతే సింపుల్గా తినేసాం. నా ఫేవరెట్ కసాటా నేను తిన్నాను, తనే బాస్కిన్ రాబిన్స్ నుంచి తింటుంది. మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటి తల్లి? ఇదే. ఓకే, ఇంకోటి ఉంటుంది కదా, క్యాండీ ల్యాండ్. అండ్ మ్యాంగో, అల్ఫాన్సో మ్యాంగో. ఓకే,
ఓకే, కాటన్ క్యాండీ ఇది కూడా. ఎంజాయ్ తల్లి. థ్యాంక్ యూ. మీరైతే చూస్తుండండి, ఈవినింగ్ వరకు ఏం చేస్తామో నాకైతే ఏం తెలీదు, చూద్దాం. ఇంకా ఆఫ్టర్నూన్ అలా కొంతసేపు పడుకొని లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళాము, మా క్లబ్ హౌస్కి వెళ్ళాము. అవన్నీ నేను షార్ట్స్లో అయితే షేర్ చేశానని చెప్పాను కదా, తప్పకుండా చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే నా కిచెన్ కబోర్డ్స్ అయితే సర్దుతున్నాను. ఇక్కడ కప్స్, బౌల్స్ ఉంటాయి కదా, సెరామిక్ బౌల్స్, అవి పెడదామని చూస్తుంటే అస్సలు ప్లేస్ లేదేంటో. ఈ ప్లేస్ యాక్చువల్గా దానికోసమే నేను సర్దుకొని పెట్టుకున్నాను, కానీ అవి పెట్టడానికి లేకుండా ఏవేవో పెట్టుకుంటున్నాను. సో అది ఏదైనా ఒక ప్లేస్ ఇలా మనకు అనిపిస్తే వెంటనే సర్దేయడమే. అండ్ ఆఫ్టర్నూన్ మూవీ చూసాం కదా, దాన్ని ఆఫ్టర్నూన్ సగమే చూసాం, నైట్ కంప్లీట్ చేశానులేండి. కాఫీర్ మూవీ ఎంత బాగుందో తెలుసా, ఎమోషనల్గా నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఆ మూవీకి. మా హస్బెండ్ కొంచెం 50-50 ఉన్నారు, పాజిటివ్ నెగిటివ్గా, ఎందుకు ఇండియా గురించి అలా చెప్పారని. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. స్టోరీలా చూస్తే నాకు బాగా అనిపించింది. హిందీ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చూడొచ్చు. చాలా బాగా కనెక్ట్ అయిపోయాను నేనైతే. అది ఒక ఇన్నోసెంట్ పాకిస్తానీ ఉమెన్ బై మిస్టేక్ మన బార్డర్లోకి ఎంటర్ అయిపోద్ది అనమాట. తను యాక్చువల్గా సూసైడ్ చేసుకుందాం అని దూకేస్తే తను ఇండియా బార్డర్లోకి వచ్చేస్తుంది. సో తను ఏదో మిలిటెంట్ అన్నట్టు ట్రీట్ చేసి మన వాళ్ళు తీసుకొచ్చి తనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అవన్నీ జరుగుతుంది. ఇదన్నమాట స్టోరీ. ఫైనల్గా ఒక జర్నలిస్ట్ తన స్టోరీ తెలుసుకొని తను ఎందుకు ఇక్కడ ఉంది, తనకు ఒక పాప పుడుతుంది, ఆ చిన్న పాపను చూసి ఆ పాపదేంటి, వీడి స్టోరీ ఏంటి అని తెలుసుకొని తనకి జస్టిస్ కోసం ఫైట్ చేసి ఫైనల్గా పాకిస్తాన్కి అయితే పంపిస్తాడు. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది. నేను స్టోరీ బ్రీఫ్ చేశాను కదా, మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా చూడండి. హిందీ మూవీస్ చూసే వాళ్ళకి బాగానే నచ్చుతుంది. లేదు స్టోరీ నచ్చి చూడాలనుకుంటే సబ్ టైటిల్స్ పెట్టుకొని కూడా చూడొచ్చు. అది సంగతి. ఇలా అప్పుడప్పుడు మంచి మంచి మూవీస్ చూస్తే బాగా అనిపిస్తుంది. నేను బాగానే చూస్తూ ఉంటాను, మీరు చూస్తూనే ఉంటారు కదా. వర్క్ చేస్తూ కూడా ఏదో ఒకటి ఆన్ చేసుకొని నేను చూస్తూ పని చేసుకుంటూ ఉంటాను. నాకు జనరల్గా క్రైమ్ థ్రిల్ ఇలాంటి జానర్ ఇష్టం. బట్ ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ లాంటిదే. తను ఎలా ఇక్కడ డిఫికల్టీస్ ఫేస్ చేసింది, యాక్చువల్గా తనకి 1 year సంథింగ్ అలా జైలు వేసినప్పుడు తను ఎందుకు అన్ని ఇయర్స్ అలా ఉండిపోవాల్సి వచ్చింది, పాపకు ఆల్మోస్ట్ 7 years వచ్చేసే వరకు తను ఎందుకు ఇండియాలోనే స్ట్రక్ అయిపోయింది, ఇలాంటివన్నీ స్టోరీ కదా. ఇదంతా మీకు స్టోరీ వెళ్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. స్టార్టింగ్ మాత్రం ఒక 15-20 minutes బాగా బోర్ అనిపించింది నాకు. అప్పుడు బాగా తీసే అని అన్నాను మా హస్బెండ్ని, ఇప్పుడే స్టార్ట్ అయింది అని అన్నారు తను. ఇంకా సరే కదా అని చూడడం స్టార్ట్ చేసాం. ఫైనల్గా చాలా బాగుంది. ఇంకా ఒక చోట స్టార్ట్ చేసి మనం అక్కడితో ఆపాం కదా, చకచక అన్నీ సర్దేయాల్సిందే. ఇలా ఇటు పక్క షెల్ఫ్ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ డైలీ సోక్ చేస్తాను కదా, అవైతే చూసారుగా ఆ కంటైనర్స్ ఖాళీ అయిపోయినాయి, వాటిల్లో పోసేసుకుంటున్నాను. ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ రోజు కంపల్సరీ సోక్ చేసుకొని తింటాము. అండ్ పక్కనే మన స్మూతీకి కావాల్సినవి కూడా అక్కడే దగ్గరలో హ్యాండీగా పెట్టేసుకుంటాను. ఇంకా మా డిన్నర్ విషయానికి వస్తే ఆఫ్టర్నూన్ మునక్కాయ సాంబార్ చేశాను కదా, మా హస్బెండ్ సాంబార్ చేస్తే కంపల్సరీ ఇడ్లీయే కావాలంటారు డిన్నర్లో. సో ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను నేనైతే. ఇడ్లీ పిండి ఉంది యాక్చువల్గా వేయాలంటే అందరికీ సరిపడగానే, కానీ వాళ్ళిద్దరికి సాంబార్ ఇడ్లీ కావాలన్నారు. నాకు పర్సనల్గా సాంబార్లో దలియా తినడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి దలియా అంటే అదే అండి, గోధుమ రవ్వ బన్సీరవ్వ ఉప్మా అంటారు కదా, దానిలో సాంబార్ వేసుకొని తినండి, అసలు టేస్ట్ అద్దరిపోద్ది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి నా కోసం ట్రై చేయండి. అద్దరిపోయింది జ్యోతి అని మీరే చెప్తారు. జనరల్గా పికిల్స్తో తిన్నా బాగానే ఉంటుంది అది, బట్ నాకెందుకో ఇలా సాంబార్తో తినడం చాలా ఇష్టం. సో నా కోసం దలియా చేసుకుంటున్నాను, వాళ్ళ కోసం. అది ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళ కోసమే కాదు, అప్పుడప్పుడు మన కోసం మనం కూడా మనకి నచ్చినవి మనం కూడా చేసుకుంటూ ఉంటే మనకి సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది అనమాట బోల్డ్ అంతా. దానివల్ల బోల్డ్ అంతా హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ వస్తే బోల్డ్ అంతా ఎనర్జీ వస్తుంది మనకి ఫర్దర్గా వర్క్ చేయడానికి. సో సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు ఫుడ్ విషయంలో కూడా మనకు నచ్చినవి వండుకుంటూ ఉంటే బాగుంటుంది. మీరేమంటారు? మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవచ్చు. సో అది విషయం. ఇక్కడైతే ఇడ్లీ సాంబార్ రెడీ, వాళ్ళిద్దరి కోసం సాంబార్ వేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మేము డిన్నర్ చేస్తూనే ఆ మూవీ కంప్లీట్ చేసాం. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాం కానీ కొంచెం చూడగానే నిద్ర వచ్చేసింది, పడుకున్నాం. చెప్పాను కదా ఈవినింగ్ అంతా అలా
తిరిగేసి వచ్చేసాం ప్రశాంతంగా. ఇంకొచ్చాక సర్దడం, డిన్నర్ అవి ఇవి, ఫైనల్గా 12 అయినా సరే మూవీ కంప్లీట్ చేసే పడుకున్నాం. ఎందుకంటే అది స్టార్ట్ చేస్తే మీకు కంప్లీట్ చేసే వరకు పడుకోవాలనిపించదు, అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. అండ్ మీకు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏ చిన్న విషయం నచ్చినా సరే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఫైనల్గా అంతా అయిపోయింది సర్దడం. కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగ్ కావాల్సినవన్నీ సోక్ చేసి పెట్టేశాను. కిచెన్ ఇలా క్లీన్గా లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. పాలు తోడు పెట్టేశాను నెక్స్ట్ డే పెరుగు కోసం. ఇవైతే నట్స్, వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ అండ్ చియా సీడ్స్ నానబెట్టాను. నెక్స్ట్ డే హనీ లెమన్ వాటర్ తాగుదాం విత్ చియా సీడ్స్ అని చెప్పాను కదా. ఈ మార్నింగ్ డ్రింక్స్ మారుతూ ఉంటాయి. జీరా వాటర్, హనీ లెమన్ వాటర్, ధనియా వాటర్, ఇలా రకరకాలుగా. అప్పుడప్పుడు ఓన్లీ హాట్ వాటర్ కూడా తాగేసి సరిపెట్టేస్తూ ఉంటాను. సో ఇదండి మా సాటర్డే అయితే ఇలా గడిచింది బిజీగా. ఈవినింగ్ రొటీన్ ఏమి నేను షేర్ చేయలేదు, ఎందుకంటే అవన్నీ షార్ట్స్లో షేర్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. టెంపుల్కి వెళ్ళాం అండ్ మా సొసైటీలో క్లబ్ హౌస్ ఎలా ఉంటుందో అవన్నీ షార్ట్స్లో అయితే షేర్ చేశాను. ఈసారి ఎప్పుడైనా లాంగ్ వీడియోలో కూడా షేర్ చేస్తానండి. ఇప్పటికైతే షార్ట్స్లో చూసేసేయండి. అండ్ మనకి ఆర్గనైజేషన్ లేదే డే ఎండ్ అవ్వదు కదా, అది కూడా అలా సర్దేయడం జరిగింది. సో ఇది ఈరోజు ఈ సింపుల్ సాటర్డే వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.